జై శ్రీరామ్. బంగ్లాదేశ్లో రాజకీయంగా పెనుమార్పులు సంభవించి చరిత్రలో ఒక మహిళ అత్యధిక సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా భారతదేశానికి వచ్చి, అంటే బంగ్లాదేశ్ని వదిలిపెట్టి భారతదేశానికి వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. అంటే కేవలం ఈ సంఘటన కోసమని కాదు, ఇంకో 2 సంఘటనలు కూడా ఉన్నాయి. ఆ బద్ధ శత్రువులైన ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, ఒకరినొకరు బద్ధ శత్రువులే అనుకోవాలి. ఇప్పుడైతే అది అంతే అనుకోవాల్సిందే. ఆ క్రమంలో కూడా ఆ ఇద్దరితో శత్రుత్వం ఉన్న ఆ ఇద్దరితో భారతదేశం ఎలా మిత్రత్వాన్ని, ఎలా స్నేహాన్ని చేయగలుగుతోంది? ఇద్దరు శత్రువుల్ని అటువైపు ఇటువైపు ఇద్దరిని పెట్టుకొని వాళ్ళిద్దరిని ఎలా ముందుకు నడిపిస్తుంది వీరితో, భారతదేశంతో పాటుగా అనేది ఇప్పుడు చరిత్రలో రాజకీయ విశ్లేషకులు ప్రపంచవ్యాప్తంగా ఆలోచిస్తున్న సంఘటన. ఇది చాలా చిన్నగా కనిపించవచ్చు. ఏది ఇజ్రాయెల్ ఇరాన్ భారతదేశంతో స్నేహంగా ఉన్నారు, భారతదేశానికి విలువిస్తున్నారు అనేది చాలా చిన్నగా చెప్పుకోవచ్చు, చెప్పేవాళ్ళు చెప్తారు. కానీ ఇది అంత చిన్న విషయం కాదు, ఇది చాలా గొప్ప విషయం. ఇది అయితే ఇక్కడ ఈ విషయాన్ని కనుక పక్కన పెడితే, అంటే ఇది గత కొన్ని సంవత్సరాలుగా మనం చూపుతున్న ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, అది నడుస్తున్నది. ఆఫ్ఘనిస్తాన్ మన మీద ఒక రకమైన ప్రేమగా ఉండటానికి ఒక కారణం ఉంది. అంటే భారతదేశం వారికి చేసిన, ఆఫ్ఘనిస్తాన్కి చేసిన సాయం కావచ్చు, ఇంకా వేరే రాజకీయ దౌత్యపరమైన సంబంధాల సఫలీకృతం కావచ్చు, వాళ్ళు మనతో బాగున్నారు, ప్రస్తుతం అయితే బాగున్నారు. కానీ బంగ్లాదేశ్కి వచ్చేసరికి ప్రపంచ రాజకీయ మత రాజకీయాలను మార్చే సంఘటనగా షేక్ హసీనా రాజీనామా, షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి పారిపోవడం అనే సంఘటనను చెప్పుకోవాలి. ఇది మత రాజకీయాల్ని చాలా పెద్ద ఎత్తున చూపించే ప్రయత్నం చేస్తున్నది. నిజానికి ఇది చాలా చిన్న సమస్యగా అనుకుంటున్నారు. ఏదో స్వాతంత్ర సమర యోధుల పోరాటం చేస్తే 30% ఉండేదని 5% చేశారు, 5% అయినా కూడా గొడవ జరుగుతోంది. ఇది కాదు, దీని వెనక మత రాజకీయాలు చాలా చాలా గొప్పగా కనిపిస్తున్నాయి, చాలా భయంకరంగా కనిపిస్తున్నాయి. ఆ భయంకరమైన వాస్తవం ఏంటంటే, ప్రజాస్వామ్య పద్ధతిలో ఉన్న, అంటే మత రాజకీయంగా ఉన్న, ప్రజాస్వామ్యంగా నడుస్తున్న, ఓటింగ్ విధానం ద్వారా నడుస్తున్న బంగ్లాదేశ్ను ఆఫ్ఘనిస్తాన్ తరహాలో, సిరియా తరహాలో కరడు గట్టిన మత దేశంగా తయారు చేయటానికి మత సంస్థలు, మతవాదులందరూ కుట్రలు చేస్తున్నారు. దాని ఫలితమే బంగ్లాదేశ్ ఈనాటి పరిస్థితికి కారణం అని చెప్పి ఒక వాదన వస్తున్నది. దయచేసి ఇది భారతదేశ మేధావులు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వాదనలో నిజానింత అబద్ధమెంత అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఒక సమస్య ఉంది. అంటే ఎందుకు ఈ అనుమానం వస్తుందంటే, ఒక సమస్య ఉంది, ఆ సమస్య మీద పోరాడుతున్నారు. సరే, రాజకీయ పార్టీలు పోరాడుతున్నారు, కోర్టుకు వెళ్ళారు, కోర్టు ఒక నిర్ణయం చెప్పింది. ఆ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తారు, ఎందుకంటే కోర్టు చెప్పిందంటే ఇంకా పెద్దనలాగా చెప్పినట్టు కాబట్టి అందరూ దాన్ని స్వాగతిస్తారు. కోర్టు చెప్పిన నిర్ణయాన్ని కాదని కూడా అక్కడ అరాచకాలు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి, వీధిలోకి వచ్చి జనం కొట్లాడుతున్నారు, ఫైటింగ్ చేస్తున్నారు, వీధిలోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అంటే దాని ఉద్దేశం ఏమిటి? ఖచ్చితంగా దీని వెనుక ఒక కుట్ర నడుస్తున్నది. ఆ కుట్రే సిరియా లేదా ఆఫ్ఘనిస్తాన్ తరహాలో బంగ్లాదేశ్ను కూడా మత రాజకీయంగా చేయాలన్న తపన. దీని ప్రభావం భారతదేశం మీద చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే రోహింగ్యాల వల్ల ఇబ్బంది పడుతున్న భారతదేశం ఈ ఇన్ఫిల్ట్రేషన్, తరలింపు, బంగ్లాదేశ్ నుంచి వేరే ముస్లిం కంట్రీస్ నుంచి వస్తున్న దొంగ తరలింపులను తట్టుకోలేని భారతదేశం
ఇప్పుడు ఉగ్రవాద మతోన్మాద మూకలు భారతదేశం మీదకి రావడానికి తయారు కాబోతున్నాయి అన్న వాస్తవాన్ని భారత ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఉంది. దయచేసి ఈ యాంగిల్లో ఈ విధంగా వస్తున్న చర్చను రాజకీయ నాయకులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బంగ్లాదేశ్ కూలిపోలేదు. భారతదేశ రాజకీయాన్ని ఒక పట్టుబట్టడానికి, ఒక రకంగా చెడగొట్టడానికి, భారతదేశంలో ఉన్న ఇప్పుడు నడుస్తున్న జాతీయ భావాల్ని నాశనం చేయడానికి, భయపెట్టడానికి జరుగుతున్న కుట్రలో బంగ్లాదేశ్ సమ్మిద అవుతోంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్కి కావాలనుకున్నారు, ఆఫ్ఘనిస్తాన్కి కాలేదు. పాకిస్తాన్ చేద్దామనుకుంటే పాకిస్తాన్ కాలేదు. ఇక మిగిలిందేంటి? భారతదేశంకు పక్కలో కత్తిలాగా ఉన్నది ఒక బంగ్లాదేశే. ఆ బంగ్లాదేశ్ను రెచ్చగొట్టే క్రమంలో షేక్ హసీనా భారతదేశానికి స్నేహహస్తం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి ఉండకూడదు అంటే అక్కడ మిలిటరీ పాలన రావాలి, లేదా అక్కడ మతరాజ్యం రావాలి. ఆ మతరాజ్యాన్ని అడ్డం పెట్టుకొని భారతదేశాన్ని చిన్నాభిన్నం చేయడానికి రాజకీయంగా కావచ్చు, అసాంఘిక శక్తుల వల్ల, ఉగ్రవాద చర్యల వల్ల ఇబ్బంది పెట్టడం కావచ్చు, జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అన్న వాదన వస్తున్నది. విశ్లేషకులు కూడా ఈ రకంగానే అంచనా వేస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. జై శ్రీరామ్.